రెండు తలల పాము గురించి చాలా మందిలో చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పంట పండినట్టే అంటారు. అయితే దీని గురించి చెప్పుకోవడమే కానీ ఇది అంత తేలిగ్గా ఎక్కడా కనిపించదు. మరి ఒక పాము నిజంగా ప్రజలను కుబేర్లను చేయగలదా? అసలు రెండు తలల పాము అదృష్టానికి ప్రతీకగా ఎలా అవుతుంది? కేవలం ఇదొక మూఢనమ్మకమేనా? దీని వెనుక శాస్త్రం ఏమైనా ఉందా? ఇలాంటి పాములను అమ్మొచ్చా, కొనొచ్చా? దానికి ఎలాంటి శిక్షలు ఉండవా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్ శాండ్ బోవా లేదా గుడ్డి పాము లేదా రెండు తలల పాము, దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు. సాధారణంగా పామును చూస్తే ఆమడ దూరం వెళ్తారు, కానీ ఈ పాము ఆమడ దూరంలో ఉన్నా సరే దాని వద్దకు వస్తారు చాలామంది. ఎందుకంటే దీనికి కలిసే స్వభావం తక్కువ, సిగ్గు ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. పాములకు కూడా షై ఫీలింగ్ ఉంటుంది. ముడుచుకుపోతాయి, పారిపోతాయి. అసలు మనుషులు పాముకు శత్రువులు కాదు. ఈ రెండు తలల పాము విషయానికి వస్తే జస్ట్ కీటకాలు, సరీసృపాలను మాత్రమే ఇది తింటుంది. సో దీంతో నో డేంజర్. అందుకే ఫుల్ డిమాండ్ దీనికి. దీన్ని దక్కించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు కొందరు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, ఇది కోట్లు కుమరిస్తుందని నమ్మకం కూడా ఉంది. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని అందరూ రెండు తలల పాము అనుకుంటారు, కానీ వాస్తవానికి దానికి రెండు తలలు ఉండవు. దీని తోక నోటిని పోలుంటుంది, కాబట్టి దీన్ని రెండు తలల పాము అనుకుంటారు. ఇది కేవలం తోకను నోటి మాదిరిగా చూపించి శత్రువులను మోసం చేస్తుంది, కానీ ఇదే దీనికి శాపంగా కూడా మారింది. ఎస్, ఈ పాము పవిత్రమైంది, అదృష్టాన్ని కలిగిస్తుందని వేటాడుతున్నారు. రెండు తలల పాము కనిపించినా, ఇంట్లో ఉన్నా సరే చాలా అదృష్టం అనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు దీన్ని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారాలతో వీటి జాతి అంతరించిపోతోంది. చైనా, హాంకాంగ్ దేశాల్లో అయితే దీని మాంసం తింటే లైంగిక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి డేంజర్ వ్యాధుల మెడిసిన్ తయారీలో కూడా రెడ్ శాండ్ బోవాను ఉపయోగిస్తారని చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా ప్రచారం మాత్రమే. దీని గురించి వినిపించే వాటికి ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా ఈ పాముకు మాత్రం డిమాండ్ ఫుల్గా ఉంది. అందుకే అక్రమ రవాణా రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ప్రచారమే రెడ్ శాండ్ బోవా పాలిట శాపంగా మారింది. ప్రపంచ మార్కెట్లో దీని విలువ ఏకంగా లక్షల నుంచి కోట్ల దాకా పలుకుతుంది. గతంలో ఈ రెడ్ శాండ్ బోవా పామును 70 లక్షలకు అమ్ముతూ పట్టుబడ్డారు కొందరు. దీన్ని కోట్ల రూపాయలకు అమ్మేసిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, నేపాల్, కేరళ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. డబ్బు కోసం మాయగాళ్లు స్నేక్ స్మగ్లింగ్కు దిగుతున్నారు. ప్రధానంగా ఈ పాముల అక్రమ రవాణా చైనా, అరబ్ దేశాలకే ఎక్కువగా జరుగుతుందట. ఇది చట్టవిరుద్ధం అని తెలిసినా దీని విలువ కోట్లలో ఉండడంతో అక్రమ రవాణా ఆగడం లేదు.